హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఇక్కడ నేనైతే కాకరకాయతోని ఫ్రై చేస్తున్నాను అనమాట. కాకరకాయ ఫ్రై నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. చిన్న కాకరకాయలు, చిన్న కాకరకాయలు కానీ పెద్ద కాకరకాయలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అది కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది కదా. ఇక్కడైతే నేను వీటిని మంచిగా శుభ్రంగా కడిగి కట్ చేసుకుంటున్నాను. కాకరకాయ తినని వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే కాకరకాయ మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఇది కూరతోనే కాకుండా ఫ్రైతోనే కాకుండా కారంలాగా చేసుకొని తింటే అయితే ఇంకా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కాకరకాయ కారం చేసుకుంటే నిల్వ ఉంటుందన్నమాట. కాకరకాయ పచ్చడి కాకుండా కాకరకాయ కారం ఉంటుంది. కారం పొడి, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవి వేసి చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది, మస్తు ఉంటుంది. మాకైతే అలా బాగా ఇష్టం. మేము అప్పుడప్పుడు అలాగే చేస్తాం అన్నమాట. అంటే ఎక్కువగా 1 కేజీ 1.5 కేజీ తీసుకున్నప్పుడు కాకరకాయ కారం చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాము. వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటాం అన్నమాట. అది ఇక్కడ కాకరకాయ హాఫ్ కేజీ ఉన్నది కాబట్టి ఫ్రై చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇంకా కొంచెం పల్లీలు కూడా వేపుకుంటున్నాను. కాకరకాయ ముక్కలు అయితే మీడియం సైజులో కట్ చేసుకోవాలి, మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా. ఇక్కడ పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఎండు కొబ్బరి, పల్లీలు చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి, పచ్చిమిరపకాయలు కూడా వేసి, ఆనియన్స్ వేసి ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేటట్టు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే మంచిగా ఉంటుంది, కాకపోతే నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే వేసాను. తర్వాత ఇందులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయల్లో ఉండే గింజలను కూడా సపరేట్ చేసి మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే కాకరకాయలో ఉండే గింజలతోనే ముక్కలుగా కట్ చేసుకొని వండుకుంటేనే టేస్ట్గా ఉంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది. ఆ గింజలు తినడం వల్లనే, అంటే కాయలతో పాటు గింజలు తినడం వల్ల కూడా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే చేదు అనేది మన బాడీలోకి వెళ్తేనే కదా మంచిగా ఉంటుంది. అందుకోసమే నేనైతే ఇక్కడ గింజలు తీయకుండానే కట్ చేసి వండుతున్నాను. చాలామంది అయితే గింజలు సపరేట్ చేసి ఓన్లీ కాకరకాయని మాత్రమే కట్ చేసి వండుతారు. అలా కూడా వండుకోవచ్చు. కాకపోతే మాకు ఇంట్లో మేము ఇలాగ తింటాం అనమాట. గింజలతో కట్ చేసి వండినా కూడా తింటాము. అందుకే నేనైతే గింజలతోని కట్ చేసి మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ పల్లీలు, కొబ్బరి ముక్కలు అయితే చల్లారినాయి కదా. ఇందులో కొంచెం జీలకర్ర, వెల్లిపాయలు వేసి మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఉప్పు, కొబ్బరి ముక్కలు, పల్లీలు అయితే చల్లారినాయి కదా. ఇందులో జీలకర్ర, ఎల్లిపాయ, సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. అంటే మన ఆ కూరకు తగ్గట్టు కారం వేసుకోవాలన్నమాట. అరకిలో ముక్కలకి నేను ఇక్కడ అరకిలో కాకరకాయ ముక్కలకి ఒక 2 స్పూన్లు అయితే కారం వేసాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాను. వేసి మంచిగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని, అంటే పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, ఎల్లిపాయ, ఉప్పు, కారం వేసి పౌడర్ చేసుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. కారం కాకరకాయ ముక్కలలో వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కూడా ఎట్లా అంటే సిమ్లోనే ఉడికించుకోవాలి. మళ్ళీ మీడియంలో హై ఫ్లేమ్లో పెడితే కాయలు అనేది మాడిపోతాయి, టేస్ట్ కూడా వేరే ఉంటుంది కదా. ఇక్కడ సిమ్లో పెట్టి మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఈ నేను పౌడర్ ప్రిపేర్ చేసుకున్నా కదా, పల్లి పౌడర్, కొబ్బరి పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు మొత్తం కలుపుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపించింది అనుకో, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కారం తక్కువ అనిపించినా, లేదనంటే సాల్ట్ తక్కువ అనిపించినా ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అసలు మా పిల్లలు కూడా తిన్నారు. చాలామంది పిల్లలు కాకరకాయ తినరు, కానీ మా పిల్లలు అయితే కాకరకాయ తింటారు తెలుసా. చాలా ఇష్టంగా తింటారు. ఏ కూర చేసినా వాళ్ళైతే ఇష్టంగా తింటారు. మా కాకరకాయ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.